భరత్ గారు కెమెరా స్విచ్ ఆన్. ఓకే ఓకే, రెడీయా? కెమెరా యాక్షన్. ఆఫ్టర్ మేకప్ మ్యాన్ గాడి నువ్వు నాకు చెప్పేది ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ మేకప్ మ్యాన్ మాలాంటి మేకప్ మ్యాన్ లేదు సార్, మీలాంటి నార్మల్ హీరోస్ సూపర్ స్టార్స్ చేశారు. కంగ్రాట్స్. ఒక చిన్న ఉద్విగ్నతకు లోనే ఉన్నాను. మేము డైరెక్ట్ అయినప్పుడు మా సాగర్, మా గురువు గారు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటారో ఆయన హ్యాపీని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ దివాకర్, వన్ ఆఫ్ ద మై ఫెలవర్. తను దర్శకత్వ శాఖలో నాకు తిరగబడ స్వామి నుంచి పరిచయం. నేను ఎంత కష్టపడ్డానో, నా వెనుకుండి ఎంత కష్టపడ్డాడు. రైటరే కాకుండా రైటర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దుబాయ్ నుంచి కేవలం సినిమా మీద వ్యామోహంతో వచ్చి తన ఇప్పుడైతే 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నాడు దుబాయ్లో ఉంటే పర్ మంత్. కానీ సినిమా మీద వ్యామోహంతో వచ్చి కష్టపడుతున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండమైన పేరు తీసుకురావాలని చెప్పి, అలాగే ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి మేనల్లు హీరోగా పరిచయం అవుతున్నారు. ఎంతో అద్భుతం ఉన్న ధర్మవరం గారి బ్లడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. పత్రిక మీడియా వాళ్ళందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన చౌదరి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక మేకప్ మెన్ అయ్యండి, మేకప్ మెన్ అనే పేరుతో సినిమా తీయడానికి పూనుకున్న మా కుమార్ గారికి, అతి కొద్ది పరిశ్రమలో దివాకర్ గారితో మంచి ఇంటెలిజెంట్, కొంచెం రచన సైడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, బాగా రాస్తున్నాడు కూడా. నేను కొన్ని రోజులు తనతో రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఉన్నప్పుడు తన భావాలు పంచుకున్నప్పుడు నేను డెఫినెట్గా ఇతను మంచి టాలెంటెడ్ విషయం వాడు, డెఫినెట్గా పైకి వస్తాడు అనే ఉద్దేశం నాకు కలిగింది. కాకపోతే ఫస్ట్ పిక్చర్కే మేకప్ మెన్ అని టైటిల్ పెట్టడంలోనే ఒక చేంజ్ ఉంది, ఒక కొత్తదనం ఉంది. డెఫినెట్గా బాగా తీస్తాడు, తీయాలని కోరుకుంటూ. ఇలాంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇప్పుడు. చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహం కలుగుతుంది. మీడియా మీరందరూ కూడా హనుమాన్ అనే సినిమాని ఎంత లేపారు, అది చూసి ఎంత సంతోషపడ్డానంటే, మన చిన్న సినిమాలకు కూడా మీరు ఇగ్నోర్ చేయడం లేదు. సినిమాలో మా కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా మాకు అంత సహకరిస్తారనే నమ్మకం కూడా కుదిరింది. దివాకర్కి, కుమార్ గారికి, మా కెమెరామెన్ వాసు గారికి కంగ్రాచులేట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఈనాడు మేకప్ మెన్ అనే సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్క్రిప్ట్ మన సీనియర్ డైరెక్టర్ రవి గారు, భరత్ పారుపల్లి గారి చేతుల మీదుగా మరి దివాకర్ గారు అందుకోవడం, ముఖ్యంగా ఈ పూర్తిగా ఘటికాచలం గారు, ఆయన ఒక దర్శకుడిగా, ఒక రచయితగా, సంగీత దర్శకుడిగా ఎంతో అనుభవం ఉన్న వారి దగ్గర పనిచేసిన దివాకర్ గారిని వస్తూనే ఆశీర్వదించడం చూశాను, హిట్ కొడతావు అని. నేను కూడా రాగానే చూడగానే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ని పోస్టర్ మీద చూసి ఆశ్చర్యపోయాను. ఎంత అద్భుతం! ఈ పోస్టర్ మీద వేసే ధైర్యం, ఆ క్రియేషన్, ఆ నాలెడ్జ్ ఉన్నందుకు గ్రేట్. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ పోస్టర్ మీద చూసాం ఎన్టీ రామారావు గారిని. మేకప్ మెన్ కుమార్ గారికి విశేష అనుభవం ఉండి ఈ పౌరాణిక పాత్రల్ని అద్భుతంగా మేకప్ చేస్తారని మా విజయ్ చిత్ర ఎడిటర్ గారు చెప్పారు ఇంతకుముందు. నిజంగానే మేకప్ మెన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఒక పరిశ్రమలో ఒక సినిమా తీయాలంటే మేకప్ మెన్ లేని సినిమా చేయలేం. ఉదాహరణకి నేను ఇప్పుడు తీస్తున్న సినిమా జయహో రామానుజలో నేను 11 పాత్రలు చేస్తే మేకప్ మెన్ నన్ను 11 విధాలుగా చూపించగలిగాడు. అంటే మేకప్ మెన్ ఇంపార్టెన్స్ సినిమా పరిశ్రమలో ఉంది. సో అలాంటి టైటిల్ని దివాకర్ ఎంచుకోవడం, మరి కుమార్ గారి యొక్క జీవితాశయం మేకప్ మెన్గా ఇన్ని సంవత్సరాలుగా ఉండి అద్భుతమైన సినిమా తీయాలని కుమార్ గారి ఆశయం నెరవేర్చడానికి
దివాకర్ గారు టాలెంటెడ్ అని ఇప్పుడే మా సీనియర్ డైరెక్టర్లు అందరూ చెప్పారు. రవి గారు, భరత్ గారు. రవి గారు అయితే ఇంకా సాగర్ గారి ఫీలింగ్ వచ్చేసి నన్ను దివాకర్ గారిని చూస్తే అని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి ముగ్గురు కనిపిస్తున్నారు నాకు. మెయిన్గా గట్టికాచలం గారు, ఆయన అనుభవం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. కుమార్ గారు ఇన్ని సంవత్సరాల ఆయన మేకప్ మెన్గా 100 సినిమాలు ఆయన చూసి ఇక్కడ పరిశ్రమలు ఎలా ఉందని తెలిసిన వ్యక్తి. బ్యాక్ బోన్గా రవికుమార్ చౌదరి గారు ఉండడం, సో ఇవన్నీ ప్లస్ అయింది. సో తప్పకుండా ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు. త్వరలో క్లాప్ కొట్టి షూటింగ్ వెళ్తామని ఇప్పుడే నిర్మాత గారు చెప్పారు. హీరోగా శ్రీకాంత్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు. మరి వాళ్ళ బ్లడ్ రిలేషన్ మళ్ళీ వస్తుంది ఇండస్ట్రీకి, సో రావాలి ఇండస్ట్రీలో. అండ్ వాసు డిఓపి, కంగ్రాచ్యులేషన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా శ్రీలేఖ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గట్టికాచలం గారు మాట్లాడుతూ ప్రమోట్ చేయాలి అని, డెఫినెట్గా నాకైతే మంచి వేవ్స్ అనిపిస్తుంది. ఈ పూజకి వచ్చినప్పుడు నేను అనుకోకుండా నన్ను పిలవడం జరిగింది విజయ్ గారు. నేను వచ్చినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చి పూజ చేస్తే రామానుజులు చేసినంత ఫీలింగ్ వస్తుంది చాలామందికి. అలాగే ఈరోజు చేసిన ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావాలని, ఆ భగవత్ రామానుజుల ఆశీస్సులు వీళ్ళకు కూడా కలగాలని మనసా వాచా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మరియు వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మిత్రులకి నా హృదయపూర్వక కళాభివందనాలు. మేకప్ మ్యాన్ కుమార్ ఒక వృత్తినే దైవంగా భావించి ఆ వృత్తి పేరే పెట్టి ఒక మేకప్ మ్యాన్ సినిమా తీయడం నిజంగా చాలా గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. ఇంతకుముందుకు చాలా చిన్న చిన్న చిత్రాలు ఏదో చేసేది, కానీ ఈసారి ఒక మంచి కాంబినేషన్ తోటి, ఒక మంచి పెద్ద ప్యాడింగ్ తోటి, మంచి టెక్నీషియన్స్ తోటి సినిమా తీయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా కుమార్ ఓ ఏఎం రత్నం, ఓ జయకృష్ణ లాగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా దివాకర్ కూడా మంచి డైరెక్టర్లు రవికుమార్ గారి దగ్గర, భరత్ గారి దగ్గర, మరి గట్కాచలం గారి దగ్గర వర్క్ చేయడం అంటే నిజంగా టాలెంట్ ఉండడని మనకు తెలిసిపోతుంది. అతను కూడా ఫస్ట్ పిక్చరు, మరి ఎక్కడో దుబాయ్లో ఉద్యోగం చేసుకొని మానుకొని చిత్ర పరిశ్రమకు వచ్చినంటే అతని ప్యాషన్ ఏందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఈ చిత్రం మంచి ఇట్టిస్తాడని నమ్మకం ఉన్నది. అతను కూడా మంచి గొప్ప ఫ్యూచర్ ఉండాలి, మరియు వాళ్ళ గురువులను మించిన శిష్యుడు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గట్కాచలం గారు కానీ, మన శ్రీలేఖ గారు కానీ మంచి టెక్నీషియన్స్, మంచి హిట్ ఇచ్చారు. కాబట్టి ఈ పిక్చర్ కూడా మంచి హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది. అలాగే డిఓపి వాసు వర్మ కూడా మంచి గుడ్ పర్సన్, గుడ్ టాలెంటెడ్. అందరూ మంచి మనసులతోటి, మంచి వ్యక్తులతోటి, మంచి టాలెంట్ తోటి ఈ చిత్రం తీస్తున్నారు కాబట్టి మంచి హిట్ అవుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దివాకర్కి నా కృతజ్ఞతలు. ఈ స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఇలాగే మ్యాన్ అన్న సినిమాలన్నీ హిట్లు ఉన్నాయి. అదే పరంపరలో నాకు తెలిసి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ సహకారాలతో మాకు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి త్వరలో సెట్స్కి వెళ్తాం కాబట్టి తర్వాత కూడా ప్రమోషన్స్ బాగా ఇచ్చి మాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 2 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. హీఈస్ మచ్ టాలెంటెడ్ అండ్ దీని మీదైనా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ కూడా ఉంటుంది దివాకర్ గారికి. లాస్ట్ టైం 1-2 స్టోరీలు కూడా చెప్పారు ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్కి. ఆయన చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా విన్నారు అండ్ ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ దేర్ ల్యాబ్స్. అండ్ ఇప్పుడు కుమార్ మెట్టిపల్లి గారు స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్టోరీ కొంచెం టూకీగా చెప్పడం జరిగింది నాకు దివాకర్ గారు. ఐ లైక్ ఇట్ లాట్ అండి ఆ స్టోరీ. సో ఇంప్రెసివ్గా ఉంటుంది అండ్ అందరు ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుందని నమ్ముతున్నాను ఆ స్టోరీని నేను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కంప్లీట్ క్రూ. అండ్ దివాకర్ గారు ఆల్ ద బెస్ట్ అండి మీకు కూడా స్పెషల్గా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మౌనశ్రీ మల్లిక్. నేను సినిమా, టెలివిజన్ రంగంలో ఒక 1000 పాటలు రాసినటువంటి రచయితను. ఈ సినిమా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మా గురువు గారు భరత్ నందన్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే మా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు వాసువర్మ గారు ఉన్నారు. మేము కలిసి ప్రయాణం చేసేటువంటి టెక్నీషియన్స్. నాకు చాలా ఉదాత్తమైనటువంటి స్టోరీతో వస్తున్నటువంటి సినిమా ఇది. నిన్న నాకు డిస్కస్ చేశారు. 85 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు మేకప్ ఆర్టిస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ కష్టం కావచ్చు, ఈ 24 క్రాఫ్ట్స్లో చాలా గొప్ప క్రాఫ్ట్ అయినటువంటి
ఈ మేకప్ మెన్ జీవితం కానీ, దాని కథా నేపథ్యం కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఇంతవరకు ఎక్కడా రాలేదు, ఏ సినిమా రాలేదు. కాబట్టి ఇదే మొట్టమొదటి సినిమా అవుతుంది, ఇదే ఒక దారి పరిచేటువంటి చిత్రంగా మిగిలిపోతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎండిన వాగు చినుకులు రాలి పరుగులు తీసి పారదా, ఆకులు రాలిన చెట్టేదైనా ఆమనికెదురు చూడదా, గగనాన నిండు జాబిలి వెలుగు నీవులే, ఏ మబ్బు తెరలు ఆపలేవులే. ఈ చిత్రం విజయాన్ని ఏది ఆపలేదు, అంత గొప్పగా ఉంది చిత్రకథ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకి అండ్ ఆల్ ద మీడియా పీపుల్. నా పేరు కట్టా రంజిత్. ప్రొఫెషనలీ నేను అడ్వకేట్, ప్యాషనేట్లీ యాక్టర్. నేను ఒక 15 ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను. సో ఒక 1.5 year బ్యాక్ ఐక్యూ అనే ఫిలిం అనంతపూర్లో ప్రొడ్యూస్ చేసి తీయడం జరిగింది. దానికి మా దివాకర్ కోడైరెక్టర్గా చేశారు, గటికాచలం అన్న రైటర్గా ఉన్నారు. సో అప్పటి నుంచి 1.5 year నుంచి దివాకర్తో జర్నీ చేస్తున్నాను. సో తన ఐడియాస్ కానీ, తన ప్యాషన్ కానీ, తన క్రియేటివిటీ కానీ అంటే చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది. మామూలుగా ఎప్పుడు మాట్లాడినా కూడా సినిమా గురించే మేము చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం. సో జస్ట్ 2 days బ్యాక్ ఫోన్ చేసి, అన్న నాది ఒక ఫిలిం స్టార్ట్ అవుతుంది, మీరు దీంట్లో ఉన్నారు, మీరు ఖచ్చితంగా పూజకి రావాలి అని అన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్లా ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లా గుర్తుపెట్టుకొని టాలెంట్ ఉన్న వాళ్ళని పిలిపించి పని ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. సో తన మంచి మనసే ఈ సినిమాని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ అబ్బాయి చాలా బాగా చేశాడని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ దివాకర్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. దివాకర్ నాకు కథ చెప్పారు. అంతర్లీనంగా ఒక గొప్ప సందేశం ఉందండి. ఆయన చెప్పిన కంటెంట్ని నేను యథాతథంగా చెప్పను, కానీ ఆ కంటెంట్ చెప్తారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతివాడు మేకప్ మ్యాన్ అనే సందేశం అంతర్లీనంగా ఉంది సార్ ఈ సినిమాలో. ఒక టీనేజ్ అమ్మాయిని పడేయడానికి టీనేజ్ అబ్బాయి వాళ్ళలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్కి మేకప్ వేసి కాని వాడిని ఇంకోడిని చూపించాలి, అప్పుడే అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. అలాగే ఒక బాస్, ఒక కింది ఉద్యోగి బాస్ను ఒప్పించడానికి రకరకాల మేకప్లు, రకరకాల పాత్ర వేయాల్సి వస్తుంది. ఇలా అంతర్లీనంగా ఒక సందేశం ఉంటూ ఆ గొప్ప కథ చెప్తున్నారని నేను విన్నాను కదా. అలాగే ఫస్ట్ సినిమా అనగానే లవ్ స్టోరీనో లేకపోతే ఒక సేఫ్ జానర్లో ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా చేయకుండా వచ్చిన కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమా చేయడంలోనే ఆయన ప్రయత్నం గొప్పదని అర్థమైపోయింది. సో మీరు అందరూ ఆశీర్వదించాలి. అంటే మరుగున ఉన్న ఇలాంటి టాలెంట్ని డెఫినెట్గా ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఎంటైర్ టీంకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. దివాకర్ గారు, మన మీడియా కానీ, మన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు కానీ, అలాగే అన్న గట్కాచలం గారికి, వేదిక మీద అందరికీ నమస్కారం అండి. కుమార్ అన్న ఈ స్టోరీ గురించి ఎప్పుడో చెప్పారు నాకు, ఇలా తీయాలనుకుంటున్నాను అని చెప్పేసి, కానీ ఎప్పుడు అనేది తెలియదు. ఈరోజు సడన్గా మొన్న కాల్ చేసేసి నేను అప్పుడు చెప్పాను చూడ ఆనంద్, అది మళ్ళీ ఇప్పుడు వచ్చిందని టైం, సో ఈ మూవీ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నా అన్నాడు. కంగ్రాచులేషన్ అన్న, డెఫినెట్గా మంచి స్టోరీ లైన్ అప్పుడే విన్నాను, చాలా లాంగ్ బ్యాకే విన్నాను. ఇది ఇలాంటి మూవీ వస్తే బాగుంటుందన్న, ఇది ఒక మంచి స్టోరీ లైన్, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పాను. సో ఈరోజు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ అన్న, డైరెక్టర్ గారికి, అందరికీ, క్రూ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా మీడియా మిత్రులు అన్నలందరికీ నమస్కారం. ఎందుకంటే అందరూ నాకు తెలిసిన మా అన్నవాళ్ళే. సో థ్యాంక్ యూ అండి. ఇక అభిరామ్ ప్రొడక్షన్స్ గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్గా మా ఇంటి బ్యానర్ లాగా సంబంధం. ఎందుకంటే కుమార్ అన్న ఏ సినిమా చేసినా మేము ఖచ్చితంగా మాకు మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో ఇక్కడ పెద్దలు స్టేజ్ మీద ఉన్న రవికుమార్ చౌదరి సార్ కానీ, భరత్ సార్ కానీ, సార్ ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని స్టేజ్ మీద చూసి మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక మా గురువు గారి గురించి చెప్పాలంటే మా సాయి వెంకట్ సార్, ఆయన ఏ సినిమా చేసినా నేను ఉంటా. రీసెంట్గా కూడా జయహో రామనుజం అనే సినిమా కూడా చేశా. సో థ్యాంక్ యూ సార్. ఇక మా గురువు గారు గట్కాచలం సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చాలా ఎన్నో సినిమాలలో మీరు మా గురించి ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి మా డైరెక్టర్ అన్నగారికి మంచి హుషారుగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఇది మంచి సినిమా అవుద్ది, ఇట్టు కొడతాం. సో మా కెమెరామెన్ వాసన్న కానీ, మా ఆనంద్ భారతి గారు కానీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఒక్కసారి. మీడియా మిత్రులకి, వేదికని అలంకరించిన పెద్దందరికీ నమస్కారము. నేను ఈ సినిమా గురించి కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే
ఒక 15 సంవత్సరాల నుంచి మేకప్ మ్యాన్ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సంతోషాలు, ఇవన్నీ సినిమా తీయాలనే ఆలోచన ఉంది. చాలామందిని అడిగా, నాకు సినిమా చేసి పెట్టండి. ఎవరు నా కథ రాయలేదు. లాస్ట్కి దివా గారికి చెప్పా. దివా గారు కథ రాశాడు, డైరెక్షన్ చేస్తాడు అతనే. మా వాసు గారు కెమెరామెన్గా డిఓపిగా అది చేస్తుండు. ఆయన సహకారము, ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో ఈ సినిమా చేస్తున్నాండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి సార్కి, అలాగే గట్కాచలం గారికి, భరత్ పారేపల్లి గారికి, లయన్ సాయి వెంకట్ గారికి, సార్ అందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎంతమంది వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఏమీ కట్ చేయకుండా అన్నీ పెట్టండి. ఎందుకంటే రేపొద్దున యూట్యూబ్లో చూసుకున్నప్పుడు అసలు మనది ఉందా లేదా అని టెన్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను. సో ఈ సినిమాలో నాకు మెయిన్గా నన్ను సెలెక్ట్ చేసుకొని అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ఆపర్చునిటీ ఇలా ఇంత మంచి స్క్రిప్ట్ తోటి వస్తుందని, ఇంత మంచి టీంతో వస్తుందని మా డైరెక్టర్ దివాకర్. సో తను నాకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇస్తా అంటే, నేను ఎవరికి మనం ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి మనం ఈ స్క్రిప్ట్ కావాలి, ఆ స్క్రిప్ట్ కావాలి, మనం ఈ స్టోరీతో రావాలి అని చెప్పి అనుకోం కదా. సో నేను ఎప్పటి నుంచో నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ మావయ్య ఎప్పటి నుంచో కామెడీ నుంచే వచ్చారు కాబట్టి కామెడీ అంటే బాగా ఇష్టం. అనుకోకుండా ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చింది. నేను ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ దివాకర్కి, అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ సార్కి, ఈ స్టోరీకి హెల్ప్ చేసిన గట్కాచలం సార్, డైరెక్టర్ గట్కాచలం గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ చేయండి. ఇంకా మీ ముందుకు రావాలి, మిమ్మల్ని కలవాలి, మీతో చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ నమస్కారం. దివాకర్ నాకు మంచి ఫ్రెండ్ అండి. మంచి సబ్జెక్ట్తో వస్తున్నాడు. మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ దివాకర్. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచిగా కొన్ని సినిమాలు చేయాలని, సినిమా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఆఫ్ టీమ్. థ్యాంక్ యూ. ఉత్తర్లో ఇచ్చినప్పుడే అనుకున్నా ఈ సినిమా హిట్ అని. ఎందుకంటే ఇండస్ట్రీకి ఫాదరు, గాడ్ ఫాదరు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన ఆశీర్వాదం ఉంటే అందరిది ఉన్నట్టే. సో పైగా ఇంకొకటి ఏమంటే, నేను చెప్పేది మంచి డైరెక్టర్ రవికుమార్ చౌదరి దగ్గర నలిగాడు. అక్కడ నలిగినాడంటే వాడు ఆల్మోస్ట్ సగం సక్సెస్ అనే. ఎందుకంటే మొహమాటం లేకుండా స్క్రిప్ట్లో తిప్పుతాడు ఆయన. సీన్ బాగాలేకున్నా ఈ సీన్ నచ్చదు అంటాడు. అదే అంత ఫ్రాంక్గా చెప్తాడు. నేను ఎప్పుడో చెప్పా, ఆయన దగ్గర నలిగినామంటే బ్రహ్మాండంగా అవుతాడు. అంటే భరత్ పారేపల్లి గారు, ఆయన కూడా మంచి దర్శకుడు. ఆయన కూడా విష్ చేసినాడంటే తప్పకుండా మంచి దర్శకుల ఆశీర్వాదం ఉంది. అన్నగారు సింహం ఎన్టీ రామారావు గారు ఆశీస్సులు ఉంది. అలాగే ఏడుకొండలవాడు ఆశీస్సుతో టైటిలే ముందు సక్సెస్ మేకప్ మ్యాన్. సో తప్పకుండా ఈ సినిమా హిట్ కొట్టాలి. ప్రెస్లో మాట్లాడే కన్నా సినిమాతో మాట్లాడించిన పొద్దునే చెప్పిన, తర్వాత కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు దర్శకుడు ఎడ్ల దివాకర్ తన అనుభూతిని చెప్తాడు. అసలు ఏం మాటలు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా పాదాభివందనాలు. అలాగే నాకు ఇప్పుడు సపోర్ట్గా బ్యాక్ బోన్గా ఉన్న రవికుమార్ చౌదరి సార్కి, అలాగే గట్కాచలం సార్కి, ఎప్పుడు గట్కాచలం సార్కి నాకు స్క్రిప్ట్ నుంచి A to Z చిన్నపిల్లలాగా ఇంటి దగ్గర కూర్చొని నేర్పించారు. సార్ ఏంటి షార్ట్ టు షార్ట్ ప్రతిదీని, అంటే షూటింగ్కి వెళ్ళక ముందు ఇంటి దగ్గర కూర్చొని స్క్రీన్ ప్లేతో సైతం దగ్గరుండి నేర్పించారు. అతనే స్క్రీన్ ప్లేలో అతనికి అతనే సాటి, అతనికి తెలుసు మీ గురించి. ఇంకా ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, బ్యాక్ సైడ్ పోస్టర్ ఉంది, అక్కడ నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. అందరూ ఏదో యూత్ ఇక్కడ నుంచి ఫ్రంట్లో అందరూ వెళ్తారు అనుకుంటారు, కానీ సినిమా స్టార్ట్ అయ్యేదే అక్కడ మేకప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాలో చెప్తాను. కొంచెం నాకు కొంచెం ఓకే. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే, పుట్టిన ప్రతి వారికి వాళ్ళ అమ్మే ఫస్ట్ మేకప్ మ్యాన్. అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా అర్థం కావట్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ భర్త పారేపల్లి సార్ గారు వచ్చారు, చాలా థ్యాంక్స్. అలాగే సాయి రామ్ సార్ గారు, ఇంకా అందరూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మీడియా మిత్రులు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.